సంకీర్తనల తర్వాత ఆధ్యాత్మిక విషయాలు అయిన తర్వాత మళ్ళీ కొనసాగించుకుందాం. జై బాబా అక్క. బాబా వారి ఆధ్యాత్మిక విషయాలు తెలియజేసినంత కోరుచు. జై బాబా. జై మెహర్ బాబా. మణి అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. మనం గత వారము ఓహై కాలిఫోర్నియా నుంచి బాబా మెహర్ మౌంట్ ప్రాపర్టీని సందర్శించుకోవడానికి వెళ్ళారు ఆగస్టు 2వ తారీఖున అని చెప్పుకున్నాం. ఆ రోజు 1956లో గురువారం అయింది. కానీ మనకి మాత్రం ఈ సంవత్సరం అది శుక్రవారం వచ్చింది, ఆగస్టు 2. మనం ఆ విషయాన్ని గురువారం కొంచెం చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఈరోజు ఆగస్టు 8వ తారీఖు. మరి బాబా ఆస్ట్రేలియా పర్యటన కూడా చేశారు అదే సందర్భంగా 1956లోనే. మరి ఇప్పుడు 9వ తారీఖుకి ఆస్ట్రేలియా చేరుకున్నారు బాబా. కానీ 7వ తారీఖునే అక్కడి నుంచి బయలుదేరారనమాట. అమెరికా నుంచి 7వ తారీఖునే బయలుదేరి శాన్ ఫ్రాన్సిస్కో అక్కడి నుంచి బయలుదేరి బాబా మళ్ళీ ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఎక్కడికంటే ఆస్ట్రేలియాకి రావడం అనేది జరిగింది. ఆ విషయాల్ని ఇప్పుడు మనం జస్ట్ ఊరికే టచ్ చేసుకొని తర్వాత మనం వేరే టాపిక్లోకి వెళ్దాము. ఆ రోజు ఆగస్టు 7వ తారీఖున బయలుదేరారు. పార్నామ్ విమానంలో 841 నెంబరు ఈరిచ్తో, ఆది సీనియర్తో, నీలు మెహర్జీలతో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరారు ఆస్ట్రేలియాకి. అక్కడ హనాయిలో హోనలులు ఎయిర్పోర్ట్లో సాయంత్రానికి అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ కొంచెం సేపు 5 గంటల 15 నిమిషాలకు అక్కడికి చేరుకున్నాక అక్కడ ఒక 3.5 గంటల సేపు ఆగాల్సి వచ్చింది. అయితే ఎయిర్పోర్ట్ టెర్మినల్లో అంతసేపు కూర్చోవడం ఎందుకు అని చెప్పి బయటకు వెళ్ళొస్తామని మండలి వాళ్ళు బాబాని అడిగితే బాబా వద్దని చెప్పారు. ఇక్కడే కూర్చోండి, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, వచ్చేపోయే జనాన్ని చూస్తూ కూర్చోండి అని చెప్తారు బాబా. అయితే కాసేపటికి మరి బాబాకి తెలుసు కాబట్టి, సర్వజ్ఞుడు కాబట్టి, ఒక భార్యాభర్తల జంట అక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చి బాబా ముందు మోకరిల్లి వినయంగా నిలబడి వాళ్ళు అక్కడ వచ్చి కూర్చోగానే బాబా వాళ్ళని ఎంతో ప్రేమగా వాళ్ళని తట్టి వాళ్ళని ఆశీర్వదిస్తారు. అయితే ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు ఉంది రండి అంటే బాబా వెళ్ళటానికి ఇష్టపడరు. కానీ మీ ప్రేమ చాలా గొప్పది, నన్ను ముగ్ధుడిని చేసిందని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తారు. కాసేపటికి ఆ దంపతులు వెళ్ళిపోయి మళ్ళీ కాసేపటికి మళ్ళీ వస్తారు. ఆ కాసేపటికి 1 గంట తర్వాత మళ్ళీ ఆ దంపతులు వచ్చి వాళ్ళు మంచిగా ఒక గోధుమ రంగు కాగితపు సంచుల్లో ఆహార పొట్లాలు తీసుకొచ్చి, మీకోసం ఈ ఆహారాన్ని తీసుకొచ్చాము, దయచేసి ఇదన్నా స్వీకరించండి అని అర్థిస్తారనమాట. అప్పుడు అందరూ కూడా బాబాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఆహారాన్ని తీసుకుంటారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు మీరు బీచ్ వైపు వెళ్ళండి అని చెప్పి చూసి రండి అని చెప్పి అప్పుడు పంపిస్తారనమాట బాబా వాళ్ళని. అయితే ఆ టైంలో అంత టైం అయ్యాక వెళ్తే మళ్ళీ ఎక్కడ ఎక్కాల్సిన విమానం వెళ్ళిపోతుందని భయపడుతూనే వాళ్ళు అలాగే వెళ్ళారు. కానీ ఆ రోజు మళ్ళీ వాళ్ళ విమానం 8 గంటల 45 నిమిషాలకు బయలుదేరింది హోనలులు నుండి. మరుసటి రోజు చైనాలో ఎయిర్పోర్ట్లో దిగి 1 గంట అక్కడ ఉండటం జరిగింది. ఆ తర్వాత 1956 ఆగస్టు 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకి మళ్ళీ అక్కడ ఆగింది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకి 9వ తారీఖు అనమాట, ఆగస్టు 9వ తేదీ తారీఖు 1956 గురువారం రోజున ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సిడ్నీలో గల మస్కట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఫ్రాన్సిస్ బ్రాబజాన్, బిల్లీ పేజ్ బ్రూపోర్ట్ కుటుంబ సభ్యులు,
ఇంకా కొంతమంది బాబాకి స్వాగతం పలికారు. చాలా మంది బాబాను చూస్తున్నప్పటికీ బాబా మాత్రం తన బృందానికి సంబంధించిన వారినే ఒక్కొక్కరిని విడిగా పలకరించడం అనేది జరిగింది. తన ప్రేమిక బృందంలో ఎవరెవరున్నారో బాబాకి తెలియడం చూసి వాళ్ళంతా ఎంతో ముగ్ధులవుతారు. ఆ తర్వాత మరి అక్కడికి 12 మైళ్ళ దూరంలో బీకాన్ హిల్స్ పైన బాబా పేరుతో ఫ్రాన్సిస్, ఆడమ్స్ ఇంకా కొంతమంది కలిసి ఒక అందమైన ఆవాసాన్ని నిర్మించారు. దానికి మెహర్ హౌస్ అని పేరు పెట్టారు. అక్కడికి చేరుకున్నారు ఆ రోజు. ఆ తర్వాత జరిగినటువంటి విశేషాలు అవన్నీ కూడా మనం తర్వాత తెలుసుకోవచ్చు. ఆ ప్రేమ గురించి అక్కడ బాబా ఏమన్నారంటే, ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రియతముని ఇచ్ఛను నెరవేర్చడమే ప్రేమ అంటే అని బాబా అన్నారు. ఈరోజు మనకి ఆ ప్రేమ గురించి చాలా విశదంగా ఆనంద్ కుమార్ గారు పాడారు. అలాగే లోక బాంధవ అంటూ మూర్తి గారు కూడా చక్కటి కీర్తన చేశారు. ప్రేమతో నా కోసం మీరు నిర్మించిన ఈ ఇంటిలో మీతో కలిసి ఉండడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎక్కువ సమయం నాతో గడపండి అని బాబా అన్నారు. ఎందుకంటే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఆస్ట్రేలియాలో ఎంత వర్క్ చేశారో, ఎన్ని గ్రంథాలు రాశారో, ఎన్ని ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు రాశారో ఆయన మన అందరికీ తెలుసు. ఆ ఆస్ట్రేలియాలో బాబా ప్రేమ గురించి చెప్పారన్నమాట. ఇహ అట్లాగే అహం గురించి కూడా చెప్పారు బాబా. అహం అనే దాని మీద ఒక చిన్న ప్రవచనం ఇచ్చారు. అది కూడా చెప్పుకున్నాక ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్దాం. అహం 2 రకాలు. ఒకటి అసత్యమైన నేను, అంటే అది ఎలాగంటే అసంఖ్యాకమైన కోరికలతో, ఆశలతో కూడుకొని ఉంటుంది. అది నేను పురుషుణ్ణి, నాకు ఇది కావాలి, నేను స్త్రీని, నాకు అది కావాలి, నేను జబ్బుగా ఉన్నాను, నాకు నొప్పిగా ఉంది, నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, నాకు సుఖం లేదు, నా భార్య నన్ను ప్రేమించటం లేదు, నేను చాలా ధనవంతుడిని, నేను చాలా పేదవాడిని అని ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉండేటువంటిది ఒక అసత్య నేను. అది అక్కడ ఏముంది, అస్తమానం నేను 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 అనే భావనలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ భావం నశిస్తుందో అప్పుడు ఆ నేను అనేటువంటి భావన నశించినప్పుడు తెలియబడేది ఏంటంటే సత్యమైన నేను రియలైగా పరిణామం చెందుతుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో రియలైగా పరిణామం చెందుతుందంటే కోర్కెలు వాంఛల నుండి నేను స్వేచ్ఛను పొందాను అనే స్థితి అనుభవంలోకి వస్తుంది. నేను అనంతుడను, నేను భగవంతునితో ఒకటై ఉన్నాను, నేను క్రీస్తును అనే భావనతో ఉండేది ఏదైతే ఉందో అదే నిజమైన నేను అని 2 రకాల అహం గురించి, రియల్ అయ్యి ఫాల్స్ అయ్యి గురించి బాబా ఆ రోజు చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే ఈరోజు కొంచెం లోతైనటువంటి బాబా సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. అదేంటంటే మన గాడ్ స్పీక్స్ గురించి, భగవద్వచనం గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా దాని గురించి సాధన చేస్తున్నారు. దాని గురించి అనేక రకాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే బాబా ఇచ్చినటువంటి భగవద్వచనం తర్వాత డిస్కోర్సెస్ ప్రవచనాలు ఇచ్చారు, మరి అలాగే ప్రేమ పదంలో మెసేజెస్ అవి ఇచ్చారు. ఈ 3 ఒక ఎత్తు అయితే ఆ తర్వాత బాబా రాసినటువంటి ద సీక్రెట్ బుక్లో ఒక 10% నీకు ఇస్తున్నాను అంటూ బాబా చివరి రోజుల్లో రాత్రిపూట నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి బాబు కస్తూరి గారికి 10% ఆ సీక్రెట్ బుక్లో రహస్య గ్రంథంలో ఇస్తున్నాను అంటూ తెలియజేసినప్పుడు తాను రాసి గ్రంథస్థం రాసుకున్నటువంటి ఆ విషయాల్ని ఆ తర్వాత బాబు కస్తూరి గారు శూన్యము సర్వం అని 2 భాగాలుగా చెప్పడం జరిగింది. నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని. అందులో 2వ భాగంలో ఒక టాపిక్ ఈరోజు కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆ టాపిక్ ఏంటంటే జీవుడు శివుడు అనేటువంటిది. జీవ అండ్ శివ, అనంత ప్రజ్ఞ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ అంటే భగవంతుడు, అనంత చైతన్యము ఈజ్ ఈక్వల్ పరమాత్మలోని ఆత్మ. అహం బ్రహ్మాస్మి. అలాగే యథార్థమైన అనంత ఆలోచనతోనున్న అనంత మనస్సు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అదే వెస్టి ఆత్మ ఈజ్ ఈక్వల్ టు శివుడు. అహం బ్రహ్మాస్మి మరియు సహజ సమాధి. యథార్థమైన అనంత ఆలోచనతోనున్న అనంత మనస్సు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. వెస్టి ఆత్మ ఈజ్ ఈక్వల్ టు శివుడు. అహం బ్రహ్మాస్మి మరియు సహజ సమాధి. అసత్యమైన అనంత ఆలోచనతోనున్న అనంత మనస్సు
= జీవుడు. మానవునిగా దేహధారి అయిన వ్యష్టి ఆత్మ జీవాత్మ. మానవుడు 3 శరీరాలను కలిగి ఉంటాడు. మానసిక శరీరం అంటే ఆలోచించే మనస్సు, సూక్ష్మ శరీరం అంటే చురుకుగా ఉన్నటువంటి శక్తి, భౌతిక శరీరం అంటే భౌతిక ఉపాధి. ఈ జీవుడు శివుల్లో బాబా ఇచ్చినటువంటి ఈ పేరాను ఒక్కసారి మనం వివరించుకుందాము. అనంత ప్రజ్ఞ. అనంత ప్రజ్ఞలో జీవుడు అనేది ముందు చెప్పారు. జీవుడు అంటే జీవాత్మ. అంటే జీవాత్మ అంటే శరీర ప్రాణ మనస్సుల యొక్క తాదాత్మ్యంతో ఇక్కడ జీవి మానవునిగా వ్యవహరింపబడుతూ ఉండడం, పురుషునిగా స్త్రీగా శరీర ప్రాణ మనస్సుల యొక్క తాదాత్మ్యతతో మానవునిగా మానవాత్మగా వ్యవహరింపబడుతూ ఉండడం. కానీ ఇక్కడ ఆత్మ మాత్రం అది కాదు. ఆత్మ అంటే శరీర ప్రాణ మనస్సులను అధిగమించి వాటి యొక్క తాదాత్మ్యతను విడిచి వంటి స్థితిలో అప్పుడు ఆత్మగా వ్యవహరింపబడుతుంది. అప్పటి వరకు జీవుడే. అలాగా ఆత్మగా వ్యవహరింపబడినటువంటి వ్యక్తి యొక్క అనుభవం ఆ తర్వాత అతని యొక్క వ్యక్తిత్వం అతని యొక్క ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మారుతూ ఉంటుంది. ఎలాగంటే శరీర ప్రాణ మనస్సులతో జీవించే తాను ఆత్మగా, జీవాత్మగా వాటిని అధిగమించి తర్వాత సమిష్టి సంబంధమైనటువంటి అనుభవంలో ప్రవేశించినప్పుడు సూత్రాత్మగా, ఆ తర్వాత సమిష్టి సంబంధమైనటువంటి అనుభవంలో ప్రవేశించిన తర్వాత దేనితోనూ తాదాత్మ్యత లేకుండా సర్వమునకు సాక్షి అయి ఉండే అనుభవ స్థితిలో ఈ ఆత్మే ప్రత్యేగాత్మగా సాక్షీభూత చైతన్య అనుభవంతో ఉండే వ్యక్తి యొక్క ఆత్మ. ఆ తర్వాత జీవాత్మ ఈ ఆత్మలన్నిటికీ పరమై పరమాత్మగా ఉండేటువంటి అనుభవ స్థితి. అయితే ఇక్కడ ఏమంటున్నారు? అనంత ప్రజ్ఞ = పరమాత్మ, భగవంతుడు అంటున్నారు. ముందుగా ఈ టాపిక్లో జీవుడు శివుడు అంటే ఆత్మలన్నీ ఏ ఆత్మలో ఉనికి కలిగి ఉన్నాయో, అంటే శరీర ప్రాణ మనస్సులు లేనటువంటి ఆత్మలన్నీ ఏ ఒక్క ఆత్మలో ఉనికి కలిగి ఉన్నాయో ఆ ఆత్మ పరమాత్మ. అంటే పరమాత్మలోనే ఆత్మలన్నీ ఉనికి కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆత్మలన్నీ శరీర ప్రాణ మనస్సులు కలిగి భౌతిక శరీరంగా కానీ, సూక్ష్మ శరీరంగా కానీ, మానసిక శరీరంగా కానీ ఆ శరీరాలతో ఆ లోకానుభవములు అవన్నీ అనుభవిస్తూ ఉండేటువంటి శరీర ప్రాణ మనస్సులతో కూడినటువంటి ఆత్మలన్నీ శరీర ప్రాణ మనస్సులు కలిగి ఉన్నటువంటి మరొక ఆత్మలో ఉనికి కలిగి ఉన్నాయి. అదే వ్యక్త బ్రహ్మము. ఆ ఆత్మ వ్యక్తమైనటువంటి పరమాత్మ. ఆ ఆత్మే అవతార్. అవతార స్థితి యొక్క అనుభవము కలిగి ఉన్న ఆయనలో ఈ చరాచరాత్మకమైనటువంటి ఆత్మలన్నీ కూడా, ఉపాధులు కలిగి ఉన్న ఆత్మలన్నీ ఉనికి కలిగి ఉన్నటువంటిదే అవతార్. అంటే అవతార్లో యావత్ సృష్టిలో ఉండే ఆత్మలన్నీ భౌతిక శరీరం కలిగి కానీ, సూక్ష్మ శరీరం కలిగి కానీ, మానసిక శరీరం కలిగి కానీ, ఈ భౌతిక శరీరంతో భౌతిక ప్రపంచానుభవం, సూక్ష్మ శరీరంతో సూక్ష్మ ప్రపంచానుభవం, మానసిక శరీరంతో మానసిక ప్రపంచానుభవం, ఈ బోనముల యొక్క అనుభవములు కలిగిన సమస్త ఆత్మలు కూడా ఏ ఒక్క ఆత్మలో ఉనికి కలిగి ఉన్నాయో ఆ ఆత్మ అవతారాత్మ. ఏ అవతారాత్మని? ఆ అవతారాత్మనే మనమంతా మెహర్ బాబాగా మనం పూజిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ యుగపు అవతార పురుషుడు మెహర్ బాబా అని మనం విశ్వసిస్తున్నాం. ఆ మెహర్ బాబాలో ఈ సమస్త ఆత్మలు ఉనికి కలిగి ఉన్నాయి. బాబా స్వయంగా చెప్పారు, మీరంతా నాలో ఉనికి కలిగి ఉన్నారు అని. అంటే ఉనికి కలిగి ఉండే సమస్త ఆత్మలతో ఆయనకు ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేయడం కోసం స్వప్నానుభవ ఒక ఉదాహరణ చెప్తారు. స్వప్నానుభవాన్ని అనుభవిస్తుండేటువంటి వ్యక్తికి ఆ స్వప్నానుభవంలో తారసపడే సమస్తము, అంటే స్వప్నం అనుభవిస్తూ ఉండే తనతో తారసపడినటువంటి వ్యక్తులు ఏ విధంగా సంబంధపడి ఉన్నదో, స్వప్నం అనుభవిస్తూ ఉండే తన ఉనికిపైనే, స్వప్నం అనుభవిస్తూ ఉండే వ్యక్తికి తన ఉనికిపైనే సమస్తం యొక్క ఉనికి ఎలా ఆధారపడి ఉందో అదే విధంగా మెహర్ బాబా నాలోనే మీరందరూ ఉన్నారు అంటే ఆ విధంగా నాతో మీరంతా సంబంధపడి ఉన్నారు. ఆయన యొక్క ఉనికి ఉన్నది కాబట్టే మనకి ఉనికి ఉంది. ఇక ఉన్నది అనుకునే మన ఈ ఉనికి ప్రత్యేకమైనది.
ఈ సర్వస్వతంత్రమైంది కాదు, ఆయన యొక్క ఉనికి మీద ఆధారపడి ఉన్నదే. అంటే విశ్వపరంగా అనుభవించేది ఆయన విశ్వపరంగా అనుభవించేదంతా కూడా ఆయన యొక్క డివైన్ స్వప్నం, దైవీ స్వప్నం. అయితే మనం అనుభవించే స్వప్నం ఏంటి? ప్రాతిభాసిక అహం యొక్క స్వప్నం. ఈ విధంగా మెహర్ బాబాయే పరమాత్మ స్వరూపుడు. అంటే ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది ఏంటి అంటే అనంత ప్రజ్ఞ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ, భగవంతుడు. ఆ పరమాత్మ మెహర్ బాబా పరమాత్మ స్వరూపుడుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత భగవంతుడు నిర్గుణ నిరాకారుడుగా, సగుణ సాకారుడుగా అంటారు. కొంతమంది మేము సగుణ సాకార స్థితి మీద మాకు నమ్మకం లేదు, మేము నిర్గుణ నిరాకార స్థితినే విశ్వసిస్తామని దేన్నో ఆశ్రయించి ఆ నిర్గుణ నిరాకార స్థితిని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా కేవలం నిర్గుణ నిరాకార స్థితి ఉపయోగపడదు వాళ్ళకి. అలాగే సగుణ సాకార స్థితి అని విగ్రహాలు, పటాలు ఇవన్నిటిని సగుణ సాకారం అనుకొని పూజలు అవి చేసి వ్రతాలు చేస్తూ ఉంటారు. అవి కూడా సహాయం చేయవు. బాబా అంటారు, మరి రాయిలో కూడా దేవుడు లేడా? దేవుని ఆకృతిలో రాయి ఉంది కదా, మరి దేవుడు అనుకొని ఆ విగ్రహాలకి పూజలు చేస్తున్నారు కదా, మరి ఆ రాయిలో దేవుడు లేడా అంటే బాబా ఏమంటారంటే తప్పనిసరిగా సర్టన్లీ ఉన్నారు, రాయిలో తప్పనిసరిగా దేవుడు ఉన్నాడు, కానీ ఆ రాతి ప్రాప్తికే ఉన్నాడు. రాతి ప్రాప్తికే ఉన్నటువంటి ఆ దేవుడు రాతి చైతన్యంతో ఉన్నటువంటి ఆ దేవుడు నీకేం సహాయం చేస్తాడు? ఆ స్థితి నీకే విధమైన సహాయం చేయదు. ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారట? మన భయం నుండి, మన కోరికల నుండి వ్యక్తమైనటువంటి వాళ్ళంతా, ఆ దేవుళ్ళంతా. వాళ్ళు కూడా ఏ సహాయం చేయరు. ఎందుచేతంటే వాళ్ళకు కూడా ఉనికి లేదు. ఎలా అయితే నువ్వు స్వప్నం ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ తర్వాత వేకువాన భవంలో ఈ భయంతో, ఈ భ్రాంతితో, ఈ కోరికల ఆధారంగా చేసుకొని నువ్వు కల్పించుకున్నటువంటి దేవుళ్ళు వాళ్ళంతా. కాబట్టి వీళ్ళందరి నీ ఉనికి మీద వాళ్ళంతా ఆధారపడి ఉన్నారు. నీకేం సహాయం చేస్తారు వాళ్ళంతా? అందుచేత వాళ్ళు కూడా సహాయం చేయరు. మరి ఎవరు సహాయం చేస్తారు ఆత్మకి అంటే, సహాయం చేయాలని దృక్పథంతోనే యావత్ మానవాళి ఎడల అపారమైనటువంటి ప్రేమతో, కారుణ్య భావంతో ఆ నిర్గుణ నిరాకార స్థితిలో ఏ ఆత్మలన్నీ తన ఉనికిపై ఆధారపడి తన ఉనికిలోనే ఉన్నాయో అట్టి పరమాత్మే శరీరధారి అయి మన మధ్యకు అవతరించి వచ్చినటువంటి అవతార పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనకు సహాయం చేస్తారు. ఆయనతోనే మనం సంబంధపడి ఉన్నాము. మన సంబంధం ఆయనతోనే ఉన్నది. మన ఉనికి ఆయన ఉనికిపై ఆధారపడి ఉన్నది. కాబట్టి ఆయన సంకల్పించినటువంటి రీతిలో మన యొక్క వ్యక్తీకరణ వ్యక్తమైంది. ఆ రకంగానే మనం జీవించడం జరుగుతోంది. కాబట్టి ఆయనతోనే మనం సంబంధి ఉన్నాం. కాబట్టి మనకు సహాయం చేయడానికి అవతార పురుషుడు ఒక్కరే సమర్థులు. మనకి పూజలు చేయటం, కీర్తించడం, వ్రతాలు చేయటం ఇవన్నీ అలవాటైపోయాయి. ఆయనకి ఇవన్నీ అక్కర్లేదు. వీటన్నిటితో ఆయన్ని అక్కర్లేదు. మరి ఏం కావాలి అంటే ఆయన్ను ప్రేమించటం ద్వారానే భగవంతుడు సంతోషిస్తారు. ఆయన సంతోష పెట్టడానికి ఈ కీర్తనలు, ఈ ప్రార్థనలు, ఈ పూజలు ఇవి కాదు. మరి ఏ విధంగా ఆ అవతార పురుషుడిని మనం సంతోష పెట్టడం అంటే ప్రేమించటం ద్వారా. మరి ఆ ప్రేమించటం ఏమన్నా తేలికైనటువంటి విషయమా అంటే అది కాదు. ప్రేమించటం చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి నువ్వు ఆ రకంగా ప్రేమించలేవు, విధేయులై ఉండండి అన్నారు బాబా. అందుకోసం కాబట్టి ఆయనకు విధేయులై మనం జీవించటం ద్వారా ఆయన ఏమి వాంఛిస్తారో, ఏమి చేయమని వాంఛిస్తారో ఆ విధంగా మనం గనక తూచా తప్పక ఆచరిస్తే అప్పుడు ఆయన సంతోషిస్తారు. ఆయన్ను ఎలా ప్రేమించవలసిన అవసరం ఉందో, ఎలా ప్రేమింప చేసుకోవాలో అటువంటి ప్రేమను ఆయన మన విధేయతను ఆధారంగా చేసుకొని ఆ ప్రేమనే మనకి కానుకగా ఇస్తారు.
అప్పుడు అవతార పురుషుణ్ణి ప్రేమించవలసిన రీతిలో అప్పుడు మనం ప్రేమించగలుగుతాం. ఆ ప్రేమతో ఆయన్ని సంతోష పెట్టగలుగుతాం. అది ఆ ప్రియతమ దైవమైనటువంటి మెహర్ బాబాకు మనకు ఉండేటువంటి ఆ ఇచ్చి పుచ్చుకునేటువంటి పరస్పర సంబంధం. ఈ విషయాన్నే మనకి ఇందాక ఆనందకుమార్ గారు కూడా పాట రూపంలో పాడారు. అయితే ప్రేమ అనేది మనం ఆయన్ని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించలేం కాబట్టి విధేయతగా ఉండండి అన్నారు. ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఆచరణలో తూచా తప్పక పాటించమన్నారు. ఇంకా బాబా అంటారు, నేను చేయమన్నదల్లా నువ్వు చేయలేకపోవచ్చు, ఒకవేళ అలా నువ్వు చేయలేకపోయినా నేను క్షమిస్తాను, మళ్ళీ చేయగలగడానికి నీకు అవకాశం ఇస్తాను, కానీ నీ చేయవద్దు అన్నది మాత్రం నువ్వు చేయొద్దు. అది మాత్రం నేను క్షమించరాని నేరం, నేను క్షమించలేను. నేను చేయవద్దు అని పనిచేస్తే అక్కడ నువ్వు నాకు విధేయత చూపినట్లు కాదు. కాబట్టి విధేయత ద్వారా మనము ఆ మెహర్ ప్రభు యొక్క ప్రేమను వరంగా పొందితే ఆయన్ను ప్రేమిస్తూ ఆయన్ను సంతోషపరుస్తూ ఆయన యొక్క సహాయాన్ని మనం పొందగలుగుతాము అని చెప్తారు. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తున్నట్లయితే అనంత ప్రజ్ఞ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ అని చెప్తున్నారు. పరమాత్మ అంటే మనకి భగవద్వచనంలో ఆల్ సోల్స్ ఆర్ ఇన్ ఓవర్ సోల్ అని చెప్తారు. అక్కడ పరమాత్మ అంటే ఆత్మలన్నీ పరమాత్మలో ఉన్నాయి, ఆ పరమాత్మ అని చెప్తారు. కానీ ఇక్కడ అనంత ప్రజ్ఞ అంటున్నారు. అంటే అనంత ప్రజ్ఞ అంటే ఏమిటంటే మన మనస్సు స్థానే మనకి మెహర్ బాబా గురువుగా మనకి మనస్సు స్థానే ప్రజ్ఞని అనుగ్రహిస్తారు. ఆ మనస్సు స్థానే అనుగ్రహించినటువంటి ఆ ప్రజ్ఞ ఇక్కడ మళ్ళీ అనంత ప్రజ్ఞ అంటున్నారు. మరి అనంత ప్రజ్ఞ ఏమిటి అంటే, అనంత ప్రజ్ఞ అంటే పరమాత్మ అయినటువంటి తనలో ఉనికి కలిగి ఉన్న ఆత్మలన్నీ ఉన్నాయి కదా, ఆ ఆత్మలన్నింటి యొక్క ప్రజ్ఞను అక్కడ సమీకరింపజేసి ఆ ప్రజ్ఞ యొక్క సహాయం చేత ఇక్కడ ఒక్కడే అయినప్పటికీ కూడా ఆత్మగా అనంతంగా ఒక్కడిగా రెండు లేని ద్వంద్వము లేనటువంటి అనంతమైన ఏకత్వానుభవంలో దైవీ అనుభవానికి దైవీ అనుగ్రహ సంబంధానికి ఎప్పుడైతే ఆత్మ సంసిద్ధమై ఉంటుందో, పురోగమించే సందర్భం వచ్చిందో, ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ఆ ప్రజ్ఞ అనంత ప్రజ్ఞ, మహాప్రజ్ఞ. ఆ అనంత ప్రజ్ఞ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. అంటే పరమాత్మ అంటే అనంత ప్రజ్ఞ. అయితే వ్యక్తి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆధ్యాత్మిక పురోగమనానికి అవసరంగా మనసు ఆటంకమై నిలుస్తుంది. ఆ మనస్సుని అధిగమింపజేయడం కోసం అక్కడ మెహర్ ప్రభు గురువుగా తారసపడి ఆ మనస్సు స్థానే ప్రజ్ఞని అనుగ్రహిస్తారు. ఈ ప్రజ్ఞ అనంతమైనటువంటి స్థితిలో ఉండే ఆ పరమాత్మే. అంటే ఆ ప్రజ్ఞను అనుగ్రహింపబడిన అనేక ఆత్మల యొక్క సమిష్టి ప్రజ్ఞను సమీకరింపజేసి ఏ ఆత్మకి ఆ ప్రజ్ఞ ద్వారా ఆత్మానుభవాన్ని అనుగ్రహించడానికి ఉద్దేశింపబడినటువంటి పరమాత్మే అనంత ప్రజ్ఞ. ఎవరి అనంత ప్రజ్ఞ? ఈ అనంత ప్రజ్ఞ యొక్క రూపం ఏంటంటే ఈ వ్యక్త బ్రహ్మముదే. ఎవరు అంటే ఆ అనంత ప్రజ్ఞ అవతార పురుషుడే అని చెప్తున్నారు. అంటే అనంత ప్రజ్ఞ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ అంటే భగవంతుడు. తర్వాత రెండో వాక్యం ఏమంటున్నారు? అనంత చైతన్యము అంటే పరమాత్మలోని ఆత్మ, అహం బ్రహ్మాస్మి అంటున్నారు. అనంత ప్రజ్ఞ, అనంత చైతన్యము, పరమాత్మలో ఉన్నటువంటి ఆత్మే అనంత చైతన్యము అంటారు. చైతన్యము అంటే మనకి చైతన్యం అంటే తెలుసు, పరిణామంలో పోగు చేసుకున్నటువంటి ఆ చైతన్యము, ఆ మానవ ఉపాధి ధరించిన తర్వాత పూర్తిగా వికసించినటువంటి చైతన్యము. అయితే మన ప్రయాణం అచైతన్యంగా జరుగుతూ ఉంటుంది. ఆ దైవీ చైతన్యం యొక్క ఉనికి మీద ఆధారపడే జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు చైతన్యం అంటే. అయితే అసలు చైతన్యంగా ఎప్పుడు తారసపడుతుంది అంటే ఎప్పుడైతే ఈ పునర్జన్మల్లో ఈ సంస్కార బంధనల నుండి, ఈ భౌతిక సూక్ష్మ మానసిక సంస్కార బంధనల నుండి పూర్తిగా విడుదలైపోయినటువంటి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ఆ చైతన్యం అన్నమాట. అది చైతన్యంగా మనసుకు తారసపడాలి. అటువంటి చైతన్యమే ఆత్మ అయి ఉంటుంది.
ఈ పరమాత్మలో ఉన్నటువంటి ఆత్మ. అనంత చైతన్యము అంటే పరమాత్మలోని ఆత్మ. ఆ అనంత చైతన్యం అంటే అది. అంటే పరమాత్మ అంటే అనంత ప్రజ్ఞ అని చెప్పారు. అలాగే అనంత ప్రజ్ఞ అంటే పరమాత్మ అంటే నిర్గుణ నిరాకార స్థితిలో ఉండే అనుభవ స్థితిని పురస్కరించుకొని అనంత ప్రజ్ఞ. ఏ జీవాత్మకు, ఏ వ్యక్తికి, ఏ ముముక్షుకి ఇక్కడ గురువుగా ప్రజ్ఞను అనుగ్రహిస్తారో ఆ ప్రజ్ఞ యొక్క అనంతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, సమిష్టి స్థితి ఏదైతే ఉన్నదో అది పరమాత్మ, అదే అనంత ప్రజ్ఞ. ఇక్కడ మళ్ళీ అనంత చైతన్యము ఆత్మ అంటున్నారు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ. ఏ ఆత్మలన్నీ పరమాత్మలో ఉన్నాయి, ఏ ఆత్మ పరమాత్మలో ఉంది అంటే అనంత చైతన్యమై ఉన్నటువంటి ఆత్మ పరమాత్మలో ఉంది. అనంత చైతన్యమై ఉన్నటువంటి ఆత్మ అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ శరీర ప్రాణ మనస్సుల యొక్క తాదాత్మ్యత లేని అనుభవంతో ఉండేటువంటి ఆ ఎరుకతో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది చైతన్యం. శరీర ప్రాణ మనస్సులు కలిగి ఉన్నప్పుడు నేను అనే అస్తిత్వం ఉంది. అక్కడ నేను అనేటువంటిది లేని స్థితి ఏదైతే ఉందో అది అనంత చైతన్యము. ఆ అనంత చైతన్యం ఈజ్ ఈక్వల్ టు పరమాత్మలోని ఆత్మ. అక్కడ అహం బ్రహ్మాస్మిగా చెప్తున్నారు దాన్ని. ఆ తర్వాత మూడో వాక్యం ఏం చెప్పారు? అనంత ప్రజ్ఞ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ అన్నారు. అనంత చైతన్యము ఈజ్ ఈక్వల్ టు పరమాత్మలోని ఆత్మ అన్నారు. ఆ తర్వాత యథార్థమైన అనంత ఆలోచనతోనున్న అనంత మనస్సు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అంటున్నారు. యథార్థమైన అనంత ఆలోచనలతో ఉన్న అనంత మనస్సు ఆత్మ. అంటే ఈ పరమాత్మలో ఉన్నటువంటి ఆత్మను గురించి ఇంకొంచెం నిర్వచిస్తున్నారు. అనంత చైతన్యమే ఆత్మ అన్నారు. దానిపైన ఇంకొంచెం క్లారిఫికేషన్ ఇస్తూ బాబా మనకి యథార్థమైన అనంత ఆలోచనలతో ఉన్న అనంత మనస్సు ఆత్మ అంటున్నారు. యథార్థమైన అనంత ఆలోచన అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం అనంత చైతన్యం గురించి. అంటే ఇప్పుడు మనం ఆలోచనలన్నీ కూడా సంస్కారాలతో కూడి ఉన్నటువంటివి. చైతన్య ప్రేరణతో వ్యక్తమయ్యేటువంటి సంస్కారాల యొక్క చైతన్య ప్రేరణతో వ్యక్తమయ్యేటువంటిది మన ఆలోచన. మనస్సు నుండి వ్యక్తమయ్యేటువంటిది మన ఆలోచన. అయితే యథార్థమైనటువంటి అనంత ఆలోచనతో అంటే మళ్ళీ అక్కడ ఇదే శరీర ప్రాణ మనస్సుల యొక్క తాదాత్మ్యత లేని ఎరుక నిలిచి ఉన్నటువంటి స్థితి. ఎక్కడైతే ఆ ఎరుక ఉంటుందో అక్కడ యథార్థమైనటువంటి అనంత ఆలోచనలతో ఉన్నటువంటి ఆ అనంత మనస్సు. అంటే ఈ అక్కడ అనంత మనస్సు ఎటువంటి స్థితి? సంకల్ప వికల్పాలు లేనటువంటిది, దానితో కూడినటువంటిది కాదు. నేను ఆత్మనై ఉన్నాను, నేను ఆత్మనయ్యే ఉన్నాను, ఆత్మనై ఉన్నటువంటి నా నిజ ఉనికి పరమాత్మ, అనంత ప్రజ్ఞ అయి ఉన్నటువంటి పరమాత్మ. అక్కడ అనంత ప్రజ్ఞగా ఆ పరమాత్మ స్థితి కలిగించడం జరిగింది. మళ్ళీ అక్కడ మనస్సు లేనటువంటి స్థితి, మనోనాశ కూడా కాదు, మనస్సు లేని స్థితిలో అక్కడ ప్రజ్ఞ అనుగ్రహించబడింది. యథార్థమైనటువంటి అనంత ఆలోచనలతో ఉన్నటువంటి అనంత మనస్సు ఆత్మ ముందు వాక్యంలో చెప్పారు. ఆ తర్వాత ఆత్మ అంటే అనంత చైతన్యము అంటారు. ఆ తర్వాత శరీర ప్రాణ మనస్సుల తాదాత్మ్యత లేని పరిశుద్ధ చైతన్యము ఆత్మ. అంటే ఇక్కడ ఆత్మ గురించే ఇంకా ఇంకా వివరిస్తూ యథార్థమైన అనంత ఆలోచన అంటే నేను ఆత్మనై ఉన్నాను, ఆత్మనయ్యే ఉన్నాను. ఆత్మనై ఉన్నాను అనడానికి ఆధారం ఏంటి? అనంత ప్రజ్ఞ అయినటువంటి పరమాత్మలో ఉనికి కలిగి ఉన్నాను. నా ఉనికి, నా యొక్క ఉనికి అనంత ప్రజ్ఞ. అనంతమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి పరమాత్మ ఆధారమై ఉన్నారు. అటువంటి ఆ పరమాత్మలో నేను ఆత్మనై ఉన్నాను. మరి పరమాత్మ యొక్క ఆలోచన స్థితిలో పరమాత్మ యొక్క అనంత ఆలోచన దగ్గరికి వచ్చేటప్పటికి అనేక ఆత్మలు ఉన్నాయి. మరి ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలో ఆత్మనై ఉన్నాను, ఆత్మనయ్యే ఉన్నాను అంటే ఇంకా ఇతర ఆత్మలు లేవు. అప్పుడు ఏం చెప్తున్నారు? దాన్నే ఆ స్థితిని యథార్థమైన అనంత ఆలోచనలతోనున్న అనంత మనస్సు ఆత్మ. అటువంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యష్టి ఆత్మ ఏదైతే ఉందో అదే శివుడు, అంటే శివాత్మ అవుతున్నాడు. నేను ఆత్మనై ఉన్నాను, పరమాత్మలో ఉనికి కలిగి ఉన్నటువంటి ఆత్మనై ఉన్నాను. పరమాత్మలో ఉనికి కలిగి ఉన్నటువంటి ఆత్మనయ్యే కాదు, నేను శివాత్మనై ఉన్నాను అని తెలియజేస్తున్నారు. ఈ జీవుడు శివుల్లో జీవాత్మ
శివాత్మ గురించి అనంత ప్రజ్ఞ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ, అనంత చైతన్యం ఈజ్ ఈక్వల్ టు పరమాత్మలోని ఆత్మ, యథార్థమైన అనంత ఆలోచనలో ఉన్న అనంత మనస్సు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, అదే వెష్టి ఆత్మ ఈజ్ ఈక్వల్ టు శివుడు, అదే శివాత్మ స్థితి. ఈ శివాత్మకు సంబంధించి అహం బ్రహ్మాస్మి, ఇంకా సహజ సమాధి అని కూడా అంటారు. దీని గురించి మనము నెక్స్ట్ వారం కంటిన్యూ చేసుకుందాం, సమయం అయిపోయింది కాబట్టి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. ఇది కొంచెం లోతైనటువంటి సబ్జెక్టు, ఎందుకంటే మరి ఇది బాబా మేల్కొల్పడానికే వచ్చాను అన్నారు. అలా ఎరుకతో మేల్కొనాలి అంటే మరి మనకి తెలియజేసినటువంటి బాబా తెలియజేసినటువంటి విషయాల్ని బాబు కల్చిరి గారు ఇంకాస్త వివరంగా తెలియజేశారు మనకి. అవి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి, అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బుద్ధికి అవగాహన అయ్యేటువంటి పరిధిలో మాత్రమే తెలియజేయగలిగాం, కానీ ఇక్కడ మనం అనుభవం ఏమీ లేనటువంటి స్థితి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అక్క, జై బాబా. చాలా మంచి విషయాలు జీవుడు శివుడు అని తెలియచేసి, ఆ జీవుడిలో నుంచి ఆ శివుడు ఎలా పరమాత్ముడు అయ్యాడు, తర్వాత అవతార్ అంటే ఏమిటి అని చాలా మంచి విషయాలు. ఇది విన్నప్పుడు ఎప్పుడైనా కూడా తెలుసు అనే భావన వస్తుంది, కానీ అసలుకి ఏమీ తెలియదు అనే అనుభవం వస్తుంది అక్క. చాలా చక్కగా ఉంది. ఇంకొకసారి మేము ఖచ్చితంగా దీంట్లో వింటాము. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అలానే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బాబా వారు 7 తారీఖు బయలుదేరి 9వ తారీఖు ఆస్ట్రేలియా పర్యటన చేశారని చెప్పారు. తర్వాత ప్రేమ గురించి అతను చెప్పిన వివరణ అన్ని చాలా చక్కగా వివరించారు. మీకు లోతైన విషయమైనా కూడా అందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. జై బాబా అక్క, మీకు హృదయపూర్వక జై బాబా తెలుపుకుంటున్నాను. జై బాబా అక్క. మరి మనం సంకీర్తనలోకి వెళ్దాము.